హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం డాకు మహారాజా మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడబోతున్నాం. అండ్ ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ఈ 3 ఆస్పెక్ట్స్ గురించి అయితే చెప్తాను. అది కోసమైనా మీరు మూవీకి అయితే వెళ్ళచ్చు. ఫస్ట్ వచ్చేసరికి అయితే బాలయ్య యాక్టింగ్ అండ్ డైలాగ్స్, అండ్ సెకండ్ వచ్చేసరికి అయితే బాబీ స్క్రీన్ ప్లే, అండ్ థర్డ్ వచ్చేసరికి అయితే తమన్ బీజిఎం. సో ఈ మూవీ కోసం అన్న సినిమాకి వెళ్ళిపోవచ్చు. సో ఎక్కడెక్కడ నెగిటివ్స్ అనిపించాయి, ఎక్కడెక్కడ పాజిటివ్ అనిపించాయో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ప్లాట్ లైన్ విషయానికి వచ్చేసరికి అయితే వైష్ణవ్ అనే ఒక పాపకి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. దాన్ని సాల్వ్ చేయడానికి అయితే డాకు మహారాజ్ అయితే వేరే స్టేట్ నుంచి అయితే వస్తాడు. సో ఎందుకు వచ్చాడు అండ్ వైష్ణవి ఎవరు, ఇవన్నీ మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. బాబీ స్క్రీన్ ప్లే కంపేర్ టు వాల్తేరు వీరయ్య చాలా ఇంక్రీజ్ అయితే అయిందనమాట. అంటే మీకు ఎక్కడ కొంచెం బోర్ అయితే అనిపించదు. అండ్ స్టోరీ ఒక్కటే కొంచెం రెగ్యులర్ టెంప్లెట్ లాగా అనిపిస్తుంది. నాకు అక్కడే మైనస్ అనిపించింది. అండ్ తెలిసిందే కదా, అక్కడక్కడ కొంచెం ల్యాక్సింగ్స్ అయితే ఉన్నాయి. బట్ ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు అయితే ఒకటి లేస్తుంది భయ్యా, గ్రాఫ్ అమాంతం లేస్తుంది అనమాట. ఒకటేసారి హై నోట్కి అయితే వెళ్తుంది. అంత బాగుంటుంది అనమాట అక్కడ ఆ పోర్షన్స్ అవి. అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేసరికి అయితే స్టోరీ అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది. అండ్ కొంచెం డల్ పోర్షన్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ కొంచెమే బోర్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ రోజు కూడా చాలా మంచిగానే ఎండ్ చేశారు. అండ్ ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకుంటే ఒక ఎబో యావరేజ్ మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. వాచబుల్ అండ్ మూవీ కూడా. అండ్ ఇది నాకు అనిపించిన రివ్యూ. అండ్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ దీనికి ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి అయితే 2.5 out of 5. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్.